शान्त्यादिषु वाङ्मयेषु व्यासेन धैर्ये बुद्धोपमेयम् मनोजजित्यां मनसा निपत्यार्हुत्तमख्यं सुगुरुं नमामि। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय रमतां कामधेनवे दुर्वादिध्वान्तरवये वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्र गुरवे नमोऽत्यन्तदयालवे सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आरूढः सहसा यतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्रत्यानुगुमतप्रचारनिरतान् अद्वैतदिग्धन्तिनः प्रौढार्थैः वचनैः सुयुक्तिखचितैः सम्भीषयन् मोदयन् सत्यध्यानसुकेसरी विजयते पादाश्रितश्रीपतेः सत्याभिघ्नगणाब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् बन्धुस्त्वं गुरुष्टदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचेति बद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ मनामा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभव यादवार्यान्वरसुधा टीकाकारान्वयं नमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगतीतलविख्यातं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। श्रीगुरुभ्यो नमः। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರ ಕೇಳುವುದು. కరుణా సంధిలో 30వ శ్లోకం కదా. శ్లోకం. సరే 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 ఓకే. శ్రీ గురుభ్యో నమః. స్టార్ట్. మీనకూర్మ వరాహ నరపంచానన అతుల శౌర్య వామన రేణుక అతుల శౌర్య వామన రేణుకాత్మజ రావణాది నిశాచరధ్వంసీ ధేనుకాసురమథన త్రిపురవ హానిగైసిద నిపుణ కలిముఖ దానవర సంహరిసి ధర్మది కాయిద సుజనరను. మీనకూర్మ వరాహ నరపంచాననాతుల శౌర్య వామన రేణుకాత్మజ రావణాది నిశాచరధ్వంసీ ధేనుకాసుర మథన త్రిపురవ హానిగైసిద నిపుణ కలిముఖ దానవర సంహరిసి ధర్మది కాయిద సుజనరను. పదచ్ఛేదం చూడండి. మీనా, కూర్మ, వరాహ, నరపంచానన, అతుల శౌర్య, వామన, రేణుకాత్మజ, రావణాది నిశాచర ధ్వంసి ధేనుకాసుర మథన త్రిపురవ హానిగైసిద నిపుణ
ಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ కలిముఖ దానవర సంహరిసి ಕಲಿಮುಖ ದಾನವರ ಸಂಹರಿಸಿ ధర్మది కాయిద ಧರ್ಮದಿ ಕಾಯ್ದ సుజనరను. సుజనరను. శబ్దార్థాలు చూడండి. మీనా అంటే మత్స్యం, కూర్మ అంటే తాబేలు, కూర్మ అవతార్. భగవంతుడి దశావతారాల గురించి ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. ఆ దశావతారాలలో ప్రత్యేకించి దశావతారాల గుంపు అనేది ఉంది కదా, ఆ దశావతారాల గుంపు అనేది ఏది ఉంది కదా, ఆ గుంపులో మొట్టమొదలుగా వచ్చేటటువంటిది మీనా అంటే మత్స్య అవతార్, మత్స్యావతార్. రెండోది కూర్మావతార్. వరాహ అంటే భూవరాహ, వరాహ రూపీ పరమాత్ముడి అవతారం. నరపంచానన అని అన్నారు. వరాహ అయిన తర్వాత నరసింహ అవతారం. అతుళ శౌర్య, ఆ నరసింహ అవతారానికి అతుళ శౌర్య అని విశేషణాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నరసింహస్వామి యొక్క ఉపాసన విశేషంగా చేశారు జగన్నాథదాసులు వారు. హరికథ అమృత సారములోనే మంగళాచరణ శ్లోకంలోనే నరసింహ కావుదు ఎమ్మను అనవరత ఇత్యాదిగా చెప్పబడుతుందిగా. ఫస్ట్ పద్యం ఏంటిది? శ్రీరమణి కర కమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర మవేంద్ర ముఖ వినుత నీరజాండ భవాన్ నీరజ భవాండదొడు నీరజ ఏంటది? భవాండోదయ స్థితి కారణే నీరజాండ భవోదయ స్థితి కారణనే లయ స్థితి కారణే నారసింహనే నమిపే నిన్నగా అనవరత. నారసింహనే అని నరసింహ రూపీ పరమాత్ముడి అవతారంతోనే ఆరంభం అనేది చేశారు జగన్నాథదాసులు వారు. విశేషంగా వారు ఉపాస్యమూర్తి అయినది నరసింహస్వామియే. కాబట్టి ప్రహ్లాదరాజు గారి యొక్క తమ్ముడు సల్హాదుడి యొక్క అవతారమే జగన్నాథదాసులు వారు. అందుకనే నరసింహస్వామి విషయంలో యద్యపి భగవద్ రూపాలన్నీ ఒకటే అయినప్పటికీ కూడా బింబరూపీ పరమాత్ముడిని వివక్ష చేసినప్పుడు ప్రాయశః జగన్నాథదాసుల వారికి నరసింహస్వామి బింబరూపమై ఉండవచ్చు. కాబట్టి ఎక్కువగా నరసింహస్వామిని ఆయన ఉపాసన చేసింది మనం చూస్తాం. ఆ రకంగా నరసింహస్వామి విషయంలో అతుళ శౌర్య నరపంచానన అనేటటువంటి మాట చెప్పారు. అంటే నరసింహ అవతారానికి విశేషణాన్ని ఇచ్చారు. వేరే అవతారాలకి అంత పెద్ద విశేషణాలు ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చారంటే విశేషంగా భగవద్ రూపాలు అన్ని ఒకటే అయినప్పటికీ కూడా తమ యొక్క బింబరూపీ పరమాత్ముడిగా ఉన్నటువంటి వరాహ రూపీ పరమాత్ముడు, నరసింహ రూపీ పరమాత్మ, ఆయన గురించి విశేషమైన ఉపాసన అనేది చేసినది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దశావతారాలకు సంబంధించి మీన మొదలు, కూర్మ రెండవది, వరాహ మూడవది, నరపంచానన నరసింహావతారం ఇది నాలుగవది, వామన ఐదోది వామన రూపీ పరమాత్మ, ఆరోది రేణుకాత్మజ అంటే రేణుకాదేవి గారి కుమారుడుగా అవతరించిన పరశురాములు వారు, జమదగ్ని కుమారుడైన వారు రేణుకాత్మజ, రేణుకాదేవి గారి కుమారుడు. ఇక 1 2 3 4 5 ఇది ఆరోది పరశురామావతారం. రావణాది నిశాచర ధ్వంసి, రావణాసుర మొదలైనటువంటి నానా రకాలుగా ఉండే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ధ్వంసం చేసిన వాడు అంటే రామావతారం గురించి చెప్తూ ఉన్నారు. రేణుకాత్మజ పరశురామ, తర్వాత రావణాది నిశాచర ధ్వంసి అంటే రామావతారం, రావణారి అంటే రామావతారం, రావణాది రావణ కుంభకర్ణ మొదలైనటువంటి నానా రాక్షసులందరినీ కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇక 1 2 3 4 5 6 7 అవతారాలు చెప్పి 8వది ధేనుకాసుర మథన. ధేనుకాసుర
దశమస్కంద భాగవతంలో గాడిద రూపంలో ఉండేటటువంటి ఈ రాక్షసుడిని తాళవనానికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్ముడు వాడిని మథనం చేసి సంహారం చేసినటువంటి సందర్భం అనేది ఉంది. కాబట్టి ధేనుకాసుర మథన అనే మాటతో విశేషంగా కృష్ణావతారం గురించి కూడా ఈయన ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అది 8వది. ఇక 9వది ఏమిటి? త్రిపురవ హాని గైసిద నిపుణ. త్రిపురాసురలు త్రిపురవ అంటే త్రిపురాలు అని ఉండేవి. ఆ త్రిపురాలను నాశనం చేయడంలో అత్యంత తెలివితేటలను చూపించింది భగవంతుడు. అటువంటి ఆ త్రిపురాసురుల సంహారానికి కారణమైన వారు, యద్యపి సంహారం చేసిన వారు రుద్రదేవుడు ఉన్నారు. కానీ రుద్రదేవుడు ఆ త్రిపురాసురులను సంహరించాలి అనేటటువంటి సందర్భంలో చాలా కష్టపడేవారు, చాలా ఇబ్బంది పడేవారు. కొంచెం 2 కథల్ని కలిపి చెప్తూ ఉన్నారు జగన్నాథ దాసులు వారు ఈ సందర్భంలో. మొట్టమొదలుగా త్రిపురాసురులు అంటే ఆ త్రిపురాసురులు అనే వాళ్ళు ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళని యద్యపి రుద్రదేవుడు సంహారం అనేది చేసినప్పటికీ కూడా, ఆ రుద్రదేవుడు ఒకసారి బాణం వేసినప్పటికీ కూడా వాళ్ళు చచ్చిన వాళ్ళని ఆ త్రిపురాలలో బంగారం, వెండి, లోహం ఇత్యాదులుగా ఉండునటువంటి ఒక ఆకాశగామి అయినటువంటి 3 పట్టణాలు అవి. ఆ 3 పట్టణాలు త్రిపురాసురులు అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. అలాంటి మహా బలిష్ఠులైనటువంటి వాడు త్రిపురాసురులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మాటిమాటికి దేవతల మీద యుద్ధానికి దిగేవారు. అలా యుద్ధం చేసేటటువంటి సందర్భంలో ఏం చేసినానో కూడా వారి త్రిపురాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలు, వాటిని ఏమి చేయడానికి సాధ్యమే కాలేదు. అలా అని చెప్పి రుద్రదేవుడికి చెబితే రుద్రదేవుడు ఒక బాణం వేసి వాళ్ళందరినీ సంహారం చేసేశారు. దగ్ధాపురాయే త్రిపురఘ్నత ఇవ రుద్రేణ జాత పృథ్వీతలేది. మహాభారత తాత్పర్య నిర్ణయంలో కూడా మధ్వాచార్యుల వారు ఈ కథని ప్రస్తావన చేసింది ఉంది. అయితే ఏమైంది ప్రసంగం అంటే, రుద్రదేవుడు యద్యపి త్రిపురాసురుల మీద అస్త్రాలని ప్రయోగించారు. కానీ ఆ త్రిపురాలను నిర్మాణం చేసినటువంటి వాళ్ళు మయాసురుడు. ఆ మయాసురుడి యొక్క మహావిద్యతో అంటే విశ్వకర్మ, అసురులకు సంబంధించిన విశ్వకర్మ, అటువంటి అసురులకు సంబంధించిన విశ్వకర్మ అయినటువంటి మయాసురుడు, ఆ మయాసురుడు ఏం చేశాడు అంటే తన బుద్ధి శక్తితో అక్కడ అమృత కూపాన్ని కూడా నిర్మాణం చేసి పెట్టారు. ఆ అమృత కూపాన్ని నిర్మాణం చేసి పెట్టగా ఆ అమృత కూపానికి సంబంధించి అమృతమే మొత్తం బావిలో ఉండేది. అయితే ఆ అమృతాన్ని వీళ్ళు దురుపయోగం చేసేటటువంటి వాళ్ళే ఉన్నారు దైత్యులు. వాళ్ళందరూ రుద్రదేవుడి బాణానికి భస్మమై పడిపోయారు బూడిదగా. కానీ అంతలోనే ఈ మయాసురుడు ఏం చేశాడు, ఆ భస్మానంతని కూడా తీసుకెళ్లి ఆ అమృత కూపం అనేది ఉంది కదా, అమృత కూపాలు 2, వాటిలో వేసగా మళ్ళీ వీళ్ళందరూ కూడా బతికి యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు రుద్రదేవుడికి చాలా మనస్సులో చికాకు అనిపించింది. ఒక్క అస్త్రంతో వీళ్ళందరినీ పడిద్వేద్దామని అనుకుంటే మళ్ళీ చచ్చిన వాళ్ళు బతికారు కదా అనేటటువంటి చికాకుతో ఆయన కొంచెం బాధపడినప్పుడు భగవంతుడు అలా కాదు అని చెప్పి బ్రహ్మదేవుడితో పాటు కలిసి ఒక గోవు దూడ రూపాన్ని ధరించి ఆ గోవు దూడ రూపంతో ఆ త్రిపురాలలో ప్రవేశించి అక్కడ ఉండే అమృత కూపాన్ని మొత్తం తాగివేస్తారు భగవంతుడు మరియు బ్రహ్మదేవుడు. దాంతో ఆ కూపాన్ని నీళ్లు, ఆ కూపంలో ఉండే అమృతాన్ని తాగుతూ ఉండగా వాళ్ళందరూ కూడా మోహితులైపోతారు. ఏం జరుగుతుందో ఏమిటో అనేది కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అలా వాళ్ళని మోహింపజేసి సంపూర్ణంగా అమృత కూపాన్ని ఖాళీ చేసి యువతలకు వచ్చాక మళ్ళీ రుద్రదేవుడి చేత బాణ ప్రయోగం చేయించి వాళ్ళందరినీ సంహారం అనేది చేయించారు ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని మనం కథాభాగంలో వింటాం. అయితే ఇక్కడ దశావతారాలకు సంబంధించి ఏదైతే ప్రస్తావన అనేది ఉందో ఈ ప్రస్తావనలో ఆ కథకి ఏంటి సంబంధం అని అడిగితే, ఆ కథలో మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా ఈ త్రిపురాసురులు, ఆ త్రిపురాసురులే భూలోకంలో మళ్ళీ పుట్టడం అనేది జరిగింది.
ఆ భూలోకంలో అయినా ఎక్కడ పుట్టారు వాళ్ళు అంటే యస్త్రై పురాణం ప్రథమోత్ర జాత శుద్ధోదనేత్యేవ జినేతి చోక్త. శుద్ధోదన అని జిన అని ఈ పేరుతో త్రిపురాసురులకు అధిపతి అయిన వాడు గయాక్షేత్రంలో పుట్టడం అనేది జరిగింది. ఆ గయాక్షేత్రంలో అతడితో పాటు త్రిపురాసురులు అందరూ కూడా పుట్టడం అనేది జరిగింది. అలాంటి వాళ్ళందరినీ కూడా యద్యపి వాళ్ళు అసురులు అయి ఉన్నప్పటికీ అనాది కాలంగా భగవంతుణ్ణి దేవతల్ని ద్వేషించి ఉన్నప్పటికీ కూడా ఆ పూర్వకాలంలో అంటే జినాది దైత్యుల జన్మకి ముందు భీమసేన భగవానుల వారి యొక్క పరిపాలన అనేది ఉండేది. వారే సమగ్రమైన భూమండలాన్ని ఏలుతూ ఉన్నారు. అలా పాండవుల తర్వాత ఒక 1000 సంవత్సరాల దాకా క్షేమక అనబడే వారి చివరి వంశాంకురం. ఆ చివరి వంశాంకురం దాకా అక్కడ బాగానే ధర్మం నిలబడింది. ఆ చివరి వంశాంకురం క్షేమక మహారాజు గారు మరణించిన తర్వాత ఆ సమీప సమయంలో ఆయన మరణించిన తర్వాత ఈ జినాది దైతులందరూ కూడా అదే సమయానికి గయాక్షేత్రంలో పుట్టడం అనేది జరిగింది. ఆ గయాక్షేత్రంలో పుట్టి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ భీమసేనుల వారి యొక్క ప్రభావముతో వాళ్ళ యొక్క దురాగమాలన్నీ మర్చిపోయి మధ్వ సిద్ధాంతం ఏదైతే ప్రచలితంగా ఉండేదో అనాది సత్సంప్రదాయ ప్రాప్తమైన సనాతన ధర్మం అనేది ఏదైతే ఉండేదో దాన్ని వీళ్ళు వీళ్ళు అనుసరించడం అనేది మొదలు పెట్టేశారు. అది దేవతలకి నచ్చలేదు. ఎందుకు అంటే వీళ్ళు దైత్యులు ఏనాడు కూడా మధ్వ సిద్ధాంతాన్ని ఆశ్రయించలేదు. ఇప్పుడు ఈ కొత్త జన్మలో మధ్వ సిద్ధాంతాన్ని ఆశ్రయించుకుంటే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పి దేవతలందరూ కూడా పరమాత్ముడికి వెళ్ళి విషయం చెప్పగా అప్పుడు భగవంతుడు బుద్ధావతారాన్ని ధరించి ఈ త్రిపురాసురులలో సుధోధన అని మొదటి వాడు ఎవరైతే ఉన్నారో మహాపరాక్రములు వాళ్ళందరినీ కూడా బుద్ధ సిద్ధాంతం చెప్పి వేద విరుద్ధంగా నడుచుకునేట్టు వాళ్ళని భ్రమింపజేశారు. ఈ సమగ్రమైన కథా సమష్టిని మనసులో పెట్టుకొని జగన్నాథ దాసుల వారు మనకి ఇక్కడ 2 కథలను కలిపి మనకు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏమని త్రిపురవ హానిగైసిద నిపుణ, త్రిపురవ హానిగైసిద నిపుణ అనేటటువంటి ఈ మాటలో 2 కథలు ఉన్నాయి. త్రిపురాలు అప్పుడు ఏవైతే వెండి బంగారం ఇత్యాది రూపాలుగా ఉండున్నటువంటి పట్టణాలు అనేవి ఉన్నాయో వాటిని నాశనం చెయ్యాలి అంటే అమృత కూపాన్ని నాశనం చెయ్యాలి. అమృత కూపాన్ని నాశనం చేసే తెలివితేటలు ఉపయోగించుకొని ఆ అమృత కూపాన్ని నాశనం చేసేసి మొత్తం తాగేసి వీళ్ళు బ్రహ్మదేవుడు మరియు నారాయణుడు బయటికి రాగా వాళ్ళు అక్కడ మరణించడం అనేది జరిగింది. అక్కడ ఆ త్రిపురాసురుల సంహారానికి భగవంతుడి తెలివితేటలు అనేవి అక్కడ పనికొచ్చాయి. అలాగే ఈ త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ భూలోకంలో గయాక్షేత్రంలో జినా మొదలైనటువంటి పేర్లతో పుట్టడంతో వాళ్లకు అనుసరించడానికి వేరే సిద్ధాంతం కూడా లేకపోయేసరికి శంకరాచార్యుల వారి కంటే ముందు భీమసేనుల వారు క్షేమకుడి తర్వాత మధ్యలో 1000 సంవత్సరాల కాలం అంటే కలికాలానికి ఆరంభ దశలో సంధి కాలంలో బుద్ధావతారం అనేది జరిగింది. ద్వాపర యుగం సమాప్తం అయిపోయింది. కలికాలం ప్రారంభం అవ్వాలి. మధ్యలో ఉండేటటువంటి యువతలో 400 అవతలో 400 సంవత్సరాలు మధ్యలో ఉండేటటువంటి ఆ సంవత్సరాలలో బుద్ధావతారం అనేది జరిగింది. అటువంటి ఆ బుద్ధావతారాన్ని ధరించిన భగవంతుడు అక్కడ జినాది దైత్యులందరికీ కూడా తన బుద్ధ సిద్ధాంతాన్ని చెప్పి వాళ్ళని ధర్మభ్రష్టులుగా చేసి వాళ్లకు వాళ్ళ యోగ్యమైన గతి అనాదిగా వాళ్ళు చేసిన భగవద్వేషానికి సంబంధించిన నరకాది అనర్థాలు పొందేటటువంటి రీతిలో అక్కడ కూడా పరమాత్ముడు తెలివితేటలను చూపించాడు. దానికి చాలా విస్తారమైనటువంటి కథాభాగం అనేది ఉంది. ఎప్పుడైతే జినుడి ఇంట్లో అంటే శుద్ధోధనుడి ఇంటిలో సిద్ధార్థ అనే పేరుతో ఒకడు పుట్టాడు. ఆ సిద్ధార్థ అనే పేరుతో పుట్టిన వాడిని అక్కడికక్కడే దూరంగా విసిరివేసి ఎవరికి తెలియకుండా అతడి స్థానంలో భగవంతుడు చిన్న శిశు రూపాన్ని ధరించి శుద్ధోధనుడి కుమారుడి వలె అక్కడ అవతరిస్తాడు. ఆ సందర్భంలో వాళ్ళందరూ నామకరణ విధి విధానాలు ఏవైతే వైదిక వృత్తులు ఉన్నాయో ఆ వేద విధి నామకరణ విధి దానంతా కూడా ఏర్పాట్లలో హడావిడిగా ఉన్నప్పుడు వేదానుసారిగా వీళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి పగలబడి నవ్వుతాడు భగవంతుడు. అప్పుడే పుట్టిన శిశువు అంత గట్టిగా నవ్వుతుందేంటి
నవ్వడమే కాకుండా మాట్లాడుతుంది ఏమిటి అని చెప్పి వాళ్లకు ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఆశ్చర్యం కలిగిన తర్వాత ఇంత చిన్న శిశువు ఎలా మాట్లాడుతుందా అంటే, నేను ఎవరో చిన్న శిశువుని కాదు, నేను విష్ణు యొక్క అవతారాన్ని, బుద్ధ అని నా పేరు. మీరందరూ కూడా చేసేటటువంటి వేద విహితమైన కర్మలన్నీ వ్యర్థం, వేదాలే లేవు, వేదాలన్నీ కూడా అప్రామాణికం అనేటటువంటి బుద్ధ సిద్ధాంతం అనేది ఏదుందో ఆ బుద్ధ సిద్ధాంతాన్ని వాళ్ళందరికీ నూరిపోశాడు భగవంతుడు. అలా చెప్పిన వెంటనే వాళ్ళు వినలేదు. అప్పుడు ఏం చేశాడు, ఏ ఏ వేద మంత్రాలకు దేవతలు అనేవాళ్ళు ఉన్నారు, అగ్నిమీడే పురోహితం ఇత్యాది మంత్రాలకు దేవతలు ఉన్నారుగా, వాళ్ళందరినీ ఆ మంత్రాలతో పిలవండి అని చెప్పి అందరినీ పిలిపించాడు. స్వయం తాను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళందరూ కూడా వేద విరుద్ధంగా సిద్ధాంతాన్ని నిర్మాణం చేస్తున్నాడు ఈ శిశువు అని చెప్పి భగవంతుడి సూచనకు అనుగుణంగానే, భగవంతుడు అని తెలిసినప్పటికీ కూడా ఆ శిశు రూపంలో ఉండే నారాయణుడి మీద అన్ని అస్త్రశస్త్రాలని ప్రయోగిస్తారు ఇంద్రాది దేవతలు. ఆ ఇంద్రాది దేవతలతో పాటు స్వయం విష్ణు రూపంతో తన మీద సర్వ అస్త్రాలని ప్రయోగిస్తాడు. అవన్నిటిని మింగేస్తాడు శిశు రూపంలో ఉండి విష్ణువు, బుద్ధ. అలా మింగేసిన తర్వాత ఏం చేశాడు, ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు మహావిష్ణువు. అయితే తనదైన సుదర్శన చక్రాన్ని తనకు ఆసనంగా చేసుకొని ఆ సుదర్శన చక్రం మీద కూర్చొని శూన్య సిద్ధాంతం, బుద్ధ సిద్ధాంతం, అదే బుద్ధ సిద్ధాంతాన్ని శూన్య సిద్ధాంతం అని అంటారు. అక్కడ వేదాలే లేవు అని వాళ్ళకు కేవలం యుక్తి మాత్రమే ప్రమాణం, వేరే ఏది ప్రమాణం కాదు వాళ్ళకి. ఈ రకంగా వేదాలే లేవు, వేదాలన్నీ వేస్ట్, వేదాలని వ్యర్థం అని వేదాలని లెక్క చేయనటువంటి రీతిలో, వేద విరుద్ధమైనటువంటి రీతిలో ఆ బుద్ధ సిద్ధాంతాన్ని ఉపదేశం చేసి, అది వీళ్ళందరికీ కూడా బాగా నచ్చింది జినాది దైత్యులకు. ఎందుకంటే వాళ్ళ స్వభావానికి తగ్గట్టే కుక్కతోక వంకర అంటారుగా, అలా కుక్కతోక వంకరగా వాళ్ళందరూ కూడా ఆ బుద్ధ సిద్ధాంతాన్ని ఫాలో అయిపోయారు. అలా అయిపోయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఏదైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారో అది వాళ్ళకి విహితం కాదు. వాళ్ళు పాప మార్గంలోనే నడవాలి, నరకంలో పడాలి అని చెప్పి ధర్మ మార్గంలో ఉండే వాళ్ళ బుద్ధిని భ్రష్టుపరిచే రీతిలో అక్కడ కూడా తెలివితేటలు చూపించాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి రెండు కథలను మనస్సులో పెట్టుకొని మనకు జగన్నాథ దాసులు వారు త్రిపురవ హాని గైసిద నిపుణ అనేటటువంటి మాటతో రెండు కథలని, రెండు ఇతిహాసాలని మనకి ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసులు వారు. అర్థమైందా ఇక్కడ దాకా? అదైన తర్వాత చివరికి కల్కి అవతారం. ఎవరు బుద్ధ అవతారంలో ఇంకొక విధంగా కూడా విన్నాను. ఈ మొట్టమొదటి త్రిపురాసురుల విషయంలో సతీయర వ్రతవ ಕೆಡೆಸಿದ రామ బుద్ధ అవతారకే అన్నారు. అది ఏ సందర్భం గురుగారు? అదే ఇదే సందర్భంలోనే ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా భ్రష్టుపరిచే రీతిలో వేద విరుద్ధమైనటువంటి అన్ని రకాల ఉపదేశాలు చేయడం అనేది చేసి, ఆ ఆడవాళ్ళు ఎవరైతే పతివ్రత స్త్రీలుగా ఉన్నారో వాళ్ళందరినీ పాతివ్రత్యంతో భంగం అయ్యేట్టు చేస్తాడు భగవంతుడు. అలా వాళ్ళని కాపాడే పాతివ్రత్యం అనేది పోగా వాళ్ళ బుద్ధి భ్రష్టు అయిపోవడానికి అది సులభం అయిపోయింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? అది కూడా ఉంది. ఈ అమృత కూపం తాగక ముందు జరిగిందా గురుగారు ఇది? కాదు. అమృత కూపం తాగిన తర్వాత ఈ త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారు కదా, వీళ్ళు మళ్ళీ పుట్టిన తర్వాత వాళ్ళ భార్యలు వాళ్ళకి విశేషంగా పతివ్రతలై ఉండేవాళ్ళు. వాళ్ళనందరినీ కూడా మోహింపజేసి పాతివ్రత్యం అనేది భస్మం అయ్యే రకంగా చేసి వాళ్ళ యొక్క నిమిత్తంతో వీళ్ళ చావు వచ్చేట్టు చేశాడు అనేది కూడా తీసుకుంటారు. అర్థమైందిగా? ఇది ఈ శుద్ధోదనార్జునకి చెప్పిన విద్యని ప్రశాంత విద్య అని అంటారు. అదే నిజమే, అదేనా గురువు గారు? అదే ప్రశాంత విద్య అంటే బుద్ధ సిద్ధాంతం. అది కొంచెం మార్చి జినుడు జైన సిద్ధాంతం అనేది నిర్మాణం చేశారు. అర్థమైందా? దానికి వివరణ ఉంది చూడు. త్రిపురవ హాని గైద అంటే పార్వతీదేవికి సంబంధించి వీళ్ళందరూ తపస్సు చేస్తారు, త్రిపురాసురుల భార్యలు. ఆ త్రిపురాసురుల భార్యలందరూ కూడా పార్వతీదేవి గురించి తపస్సు చేయగా, వారి యొక్క పాతివ్రత్యాన్ని కాపాడవలసిందిగా పార్వతీదేవిని ప్రార్థన చేయగా,
ఆవిడ దీర్ఘ సుమంగళులుగా ఉండండి అని చెప్పి ఆశీర్వాదం చేస్తారు. సరే అని చెప్పి ఆశీర్వాదం చేసేటటువంటి సందర్భంలో మీ పాతివ్రత్యం అనేది హాని అయితే మాత్రం ఏం చేయడానికి లేదు. ఎప్పటి వరకు మీ పాతివ్రత్యం హాని కాదు, అప్పటి వరకు మీ భర్తలు సుఖంగా ఉంటారు అని ముందే చెబుతారు పార్వతీదేవి. అలా ఉన్నప్పుడు వారి యొక్క వ్రత భంగం కలగజేస్తాడు భగవంతుడు. అలా వ్రత భంగం అయిన వెంటనే వాళ్ళకి వైదవ్యం అనేది ప్రాప్తించింది. పాతివ్రత్యం భంగం అవ్వడానికి 10 రకాలుగా కారణాలు ఉన్నాయి. పరపురుషుని సంఘం అనేది చేసినా, మానసికమైన పరపురుషుల సంఘం అనేది చేసినా ఆ సందర్భంలో వారి పాతివ్రత్యం అనేది భంగం అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భర్త గురించి తిరస్కార భావనాన్ని పొందినా కూడా ఆ సందర్భంలోనూ కూడా పాతివ్రత్యం అనేది భంగం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు యద్యపి భగవంతుడి యొక్క మాయాశక్తికి మోహితులై ఏ భర్తల మీద భక్తి చెయ్యాలో మనం ఆ భర్తల మీద చేయున్నటువంటి భక్తినంతా కూడా వారు మానవీయగా దాంతో పాతివ్రత్యం అనేది ఆ రకంగా భంగమైంది అని కూడా అంటారు. అంటే కొంచెం వేరే కథలన్నీ కూడా చెబుతారు. దాసుల వారి కీర్తనల్లో వాళ్ళ ఎదురుగా దిగంబరంగా కనిపిస్తాడు భగవంతుడు అని చెబుతారు. అలా కనిపించిన వెంటనే భగవంతుడి మోహక రూపాన్ని చూసి ఎంత బాగున్నాడా ఈయన అని మోహితులవుతారు. అలా పరపురుషుడైన భగవంతుడి గురించి మోహితులైన వెంటనే వాళ్ళకు పాతివ్రత్యం అనేది భంగమైపోయింది. దాంతో త్రిపురాసురులందరూ కూడా మరణించడం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అంటే అక్కడ ఎప్పుడు వాళ్ళు త్రిపురాసురులుగా ఉండేటటువంటి సందర్భంలో అలా జరిగింది. తర్వాత వాళ్లే ఈ గయాక్షేత్రంలో వాళ్ళు పుట్టడం అనేది జరిగింది. ఆ గయాక్షేత్రంలో పుట్టిన తర్వాత వాళ్ళకు సైద్ధాంతికంగా భ్రష్టపరిచే రీతిలోనూ కూడా అక్కడ కూడా భగవంతుడు నానా రకాలుగా దుష్ట సిద్ధాంతాన్ని చెప్పి ఆడవాళ్ళ బుద్ధిని భ్రష్టపరిచి అంతా శూన్యం, ఈ భర్త వేరు ఆ భర్త వేరు అంటే బుద్ధ సిద్ధాంతంలో క్షణికం అని అంటారు. క్షణికం అంటే ఒక వస్తువు, ఒక వ్యక్తి ఒక క్షణంలో ఎలా ఉందో ఆ తర్వాతి క్షణంలో మొత్తం మారిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు కృషి ఉన్నావు, నేను నీతో మాట్లాడుతున్నాను, ఓ సెకండ్ అయింది. సెకండ్ అయిన తర్వాత నువ్వే నేనే నీతో మాట్లాడుతున్నది మనకు తెలుసు. కానీ వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా నువ్వు కాదు, ఒక సెకండ్ లో మారిపోయాడు, ఇంకెవడో నీలాగా కనిపించేవాడు అక్కడ వచ్చాడు అనేటటువంటి రీతిలో క్షణికవాదం అనేది వాళ్ళు చెప్తారు బుద్ధ సిద్ధాంతంలో. అలా క్షణికవాదం అనేది చెప్పిన వెంటనే ఏమవుతుంది, అన్నీ కూడా క్షణికం. అంటే ఈ జినుడు తన భర్త అని భావించిన అతడి భార్య క్షణం అయిన వెంటనే మారిపోయాడు అంటే అతడు ఎవరో వేరే పురుషుడు అనే రకంగా భావించి ఇలా గజిబిజిగా వాళ్ళ బుద్ధి భ్రష్టు అయిపోయి ఆ రకంగాను కూడా వాళ్ళ భర్తల మరణానికి వాళ్ళు కారణమయ్యారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. అయితే ఈ బుద్ధావతారాన్ని తలుచుకునేటప్పుడు ఎలాంటి రూపం తలుచుకోవాలి గురుగారు? శిశు రూపం, ఈ ప్రసిద్ధమైన సిద్ధార్థుడి రూపం కాదు. అలాగేనండి. ఆ సుదర్శన చక్రం మీద కూర్చున్న శిశు రూపంగా అది. ఆ తర్వాత ఆయన మాయమైపోయాడు భగవంతుడు. దేవతలు కూడా నమస్కారం చేసి మాయమైపోయారు. ఇక మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టి తను వెళ్ళిపోతాడు. ఆ రకంగా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో జినుడు సిద్ధాంతాన్ని వాళ్ళు కూడా వేద విరుద్ధమే, వేదాలన్నీ మిథ్య అంటారు వాళ్ళు కూడా. అర్థమైందా? కాబట్టి వేద ద్వేషులు, వేదాలను ఒప్పుకోరు. అర్థమైందా విషయం? అర్థమైంది గురుగారు. సరే, ఇలా 2 రకాలుగాను కూడా కథలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కథల్ని ఒక చోటే సంగ్రహం చేసి మరీ చెప్తూ ఉన్నారు. ఇది బుద్ధావతారం. మొత్తానికి కల్కి అవతారం గురించి చెప్పడం సులభంగానే ఉంది. నెక్స్ట్ ఏముంది? కలికల్మష కలిముఖ దానవర సంహరిసి. కలి మొదలైనటువంటి దైత్యులు ఎవరైతే ఉన్నారో కలియుగం అయిపోయిన తర్వాత ఇంకేంటి కృతయుగం ప్రారంభం అవ్వాలి. కృతయుగం రేపు
అంటే ఇవాళ అవతారం చేస్తాడు భగవంతుడు. ఇంకా కృతయుగం ప్రారంభం కాలేదు, కలియుగం అయిపోయింది. మధ్యలో ఓ టైం పీరియడ్ ఉంటుంది, సంధికాలం, యుగ సంధికాలం అని అంటారు. ఆ యుగ సంధి కాలంలో కల్కి అవతారం అనేది అవతరించి ఒక రోజులోనే ఆ సమగ్రమైన కలి దైత్యులందరూ వాళ్లే ఒకే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, విష్ణు యశస్ అనబడే ఒకే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతడి దగ్గర అవతరించి ఒకే రోజులో వీళ్ళందరినీ నిర్మూలన చేసేసి మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభం చేస్తాడు భగవంతుడు. ఆ విషయాన్ని చెప్తారు. కలిముఖ దానవర సంహరిసి, కలియే మొదలైనటువంటి మహామహా దైత్యులందరినీ కూడా సంహారం చేసి, ధర్మం అనేది ఆచరించి ఉండగా, ఎవరైతే సజ్జనులు ధర్మాన్ని ఆచరించి ఉన్నారో అటువంటి ఆ ధర్మాన్ని ఆచరించి ఉండడం వలన ఆ సజ్జనులను ధర్మ మార్గ ప్రవర్తకులుగా సజ్జనులను ధర్మ మార్గ ప్రవృత్తిని పొందేట్టు చేసి భగవంతుడు ఈ రకంగా శిష్ట పరిపాలన అనేది చేశాడు. కలిముఖ దానవర సంహరిసి ధర్మది కాయిద సుజనరు అంటే సజ్జనులు, భగవద్భక్తులు. అటువంటి భగవద్భక్తులకు ధర్మది కాయిద అంటే ధర్మ మార్గ ప్రవర్తకులుగా వారిని చేసి ఆ రకంగా వాళ్ళని కాపాడాడు కల్కి అవతారంలో అని దశావతారాల గురించి ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. అర్థమైన విషయం ఇక్కడ దాకా? శబ్దార్థాలన్నీ క్లియర్ అయ్యాయా? అయ్యాయి గురుగారు. ఆ చివరి పేరు ఏమన్నారు గురుగారు? విష్ణు యశస్ అండి. అవును, విష్ణు యశస్ లేదా విష్ణు యశ, విష్ణు యశ బ్రాహ్మణ సంస్కృతంలో చెప్పాలంటే. నరపంచానన ಅಂದ್ರೆ ಏನ್ರಿ? ನರಪಂಚಾನನ ನರ ಅಂದ್ರೆ ನರ ಅಂದ್ರೆ ನರ, పంచానన ಅಂದ್ರೆ సింహ. సింహಕ್ಕೆ పంచానన ಅಂತ ಹೆಸರಿದೆ. సింహానికి పంచానన అని పేరు ఉంది కాబట్టి పంచానన, నర పంచానన అంటే నరసింహ అనే మాట చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏమిటి అంటే దశావతారాలకి ఎందుకంత మహత్వం? ప్రత్యేకించి భగవంతుడు ఎన్నో అవతారాలు ఉన్నాయి, ఎన్నో లీలలు ఉన్నాయి, ఎన్నెన్నో రకాలుగా కపిల, వృషభ మొదలైనటువంటి నానా అవతారాలు భగవంతుడు ధరించి ఉన్నాడు. అయితే ఆ నానా అవతారాలు యద్యపి భగవంతుడు ధరించి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి దశావతారాల గురించి ఎందుకు మనం మాటి మాటికి దాసుల వారి కీర్తనలో చూస్తాం. ఇక్కడ జగన్నాథ దాసుల వారు కూడా దశావతారాల గురించి ప్రస్తావన అనేది చేసి ఉన్నారు. ఇలా విశేషంగా దశావతారాల కోసమనే మధ్వాచార్యుల వారు కూడా ద్వాదశ స్తోత్రాల్లో స్తోత్రాన్ని నిర్మాణం చేశారు. మత్స్యక రూపాలయోర వేద వినేత్ర చతుర్ముఖ వంద్య ఇత్యాదిగా స్తుతించారు. ఎందుకు? ఏమిటి ఆ దశావతారాలలో ఉండే మహాత్మం అంటే మత్స్య కూర్మ వరాహ సీక్వెన్స్ ఏదైతే ఉంది కదా, ఈ సీక్వెన్స్ లో ఉండే మహత్వం ఏమిటి అంటే ఐతరేయ ఉపనిషత్తులో వ్యాఖ్యానం చేసే సందర్భంలో దశావతారాలను స్మరిస్తే భగవంతుడి అనంత రూపాలను కూడా స్మరించినంతటి పుణ్యం అనేది చెప్పి ఉన్నారు. మనకు విష్ణు సహస్రనామంలో 1000 రూపాలు భగవంతుడివి ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో రూపాలు చూస్తే అనంతమైన రూపాలు భగవంతుడికి ఉన్నాయి. ఆ అనంతమైన రూపాలని మనం ఉపాసన చేయలేం, మనకంత స్తోమత లేదు. అలా అయితే మనం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అని ఈ సీక్వెన్స్ ని మనం ఫాలో అయిపోతే, ఈ స్మరించుకున్న ఈ సీక్వెన్స్ దశావతారాల గురించి స్తోత్రం చేసిన స్మరించుకున్న సమగ్రమైన భగవద్ రూపాలను స్మరించినంతటి పుణ్యం విశేషంగా వస్తుంది. కాబట్టి దశావతారాల గురించి విశేషంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కొన్ని సంప్రదాయాల్లో ఈ సీక్వెన్స్ ని ఫాలో అవ్వరు వాళ్ళు. పరశురామ రామ, కృష్ణ బలరామ అని అంటారు. కానీ బలరాముడు ఈయన శేషదేవుడి అవతారం అనేది స్పష్టంగా శ్రీమద్ భాగవతంలోనూ కూడా ఉంది, మహాభారతంలోనూ కూడా ఉంది, రామాయణంలోనూ కూడా ఉంది. అలా ఉన్నప్పుడు శేషదేవుడు అవతారమైన బలరాముడు దశావతారాల్లో రాడు, ఆయన జీవుల కింద వస్తాడు. ఇక దశావతారాలు అంటే ఈ సీక్వెన్స్ నే ఫాలో అవ్వాలి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి
వేదవ్యాస అవతారాన్ని కూడా దశావతారాలు చేర్చరు. వేదవ్యాస అవతారం ప్రత్యేకంగా ఉంది. అలాంటి వేదవ్యాస అవతారాలు అంటే ఎన్నో అవతారాలు భగవంతుడికి ఉన్నాయి. సనత్ కుమార అని ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. నారాయణ అని, విష్ణు అని ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఎన్ని రకాల అవతారాలు అన్ని ఉన్నా, అనంతమైన అవతారాలు భగవంతుడికి ఉన్నా అవన్నీ మనం స్మరించుకోలేం, తలుచుకోలేం. అయితే దశావతారాలను స్మరించుకున్నంత మాత్రాన ఆ పరమాత్ముడు అన్ని రూపాలను కూడా స్మరించుకున్న, స్తుతించిన విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి దాసుల వారి కీర్తనల్లోనూ కూడా విశేషంగా దశావతారాల గురించి మాటిమాటికి ప్రస్తావించింది మనం గమనిస్తున్నాం అనే పాయింట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. కాబట్టి జగన్నాథ దాసుల వారు కూడా యద్యపి కరుణాసంధి, ఈ కరుణాసంధిలో భగవంతుడి కరుణని చెప్పాలి. ఆ కరుణని చెప్పేటటువంటి సందర్భంలో భగవంతుడు విశేషంగా పూర్వ పద్యాలలో ఉండేటటువంటి భగవంతుడి కరుణ అని చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ లేదు. ఇక్కడ కామన్ గా చెప్పేశారు. ఆ కామన్ గా చెప్పేసి ఉండేటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈ రకంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దశావతారాల మహత్వాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశం జగన్నాథ దాసుల వారికి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఒక పద్యంలో జగన్నాథ దాసుల వారు దశావతారాల గురించి ప్రస్తావన అనేది చేశారు. ఎందుకంటే సామాన్యంగా పూర్వ పద్యాల్లో మనం చూస్తే పరమ కరుణ, ఇలా కరుణ అనేటటువంటి శబ్దం 2-3 సార్లు ప్రస్తావన అనేది వచ్చింది. అవునా? అలా ఉన్నప్పుడు ఆ రకమైన కరుణ అనే శబ్దం పెట్టకపోయినా దశావతారాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది ఇదే ఉద్దేశం. దశావతారాలు ఉపాసన చేస్తే మనం సర్వరూపాలని కూడా ఉపాసన చేస్తున్నట్టు అవుతుంది అనేటటువంటి పాయింట్ ని చెప్పాలి అనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే జగన్నాథ దాసుల వారు ఈ ప్రత్యేకంగా దశావతారాల స్తుతిని ఈ సందర్భంలో చేయడం అనేది చేశారు అని చెప్తున్నారు. అర్థమైందా పాయింట్? గురువు గారు అర్థమైంది. ఇప్పుడు అవతార సందర్భం వచ్చింది కాబట్టి నాకున్న ఇంకో డౌట్ గురువు గారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనము ఆవేశము అంటాము, ఇంకొకటి అంశ అంటారు, ఇంకొకటి జీవద్వయము అంటారు, అవతారము అంటారు. వీటికన్నిటికీ భేదం ఏంటి గురువు గారు? ఫస్ట్ భగవంతుడి అవతారాలు, ఆవేశం రెండిటికి వ్యత్యాసం చెప్తాను. నేరుగా భగవద్ అవతారం అనేది ఏది ఉంది కదా, అది అవతారం. రామ, కృష్ణ, వేదవ్యాస, బుద్ధ, కల్కి మొదలైనటువంటివన్నీ నేరుగా భగవద్ అవతారాలే. కానీ లక్ష్మణుడిలో విశేషంగా భగవంతుడి సన్నిధానం అనేది ఉంది. అర్జునుడిలో పాండవానామహం అర్జునో పాండవానామహం పార్థ అర్జున అని ఇత్యాదులన్నీ కూడా చెప్పడం జరిగింది. నానా రకాలుగా ఈ అర్జునుడిలో, భీమసేనుల వారిలో ఇలా కొంచెం మహాపరాక్రమవంతులైనటువంటి బలిష్ఠులైనటువంటి దేవతలందరిలోనూ భగవద్ ఆవేశం అనేది ఉంది అని అంటే విశేషమైన సన్నిధానం అనేది ఉంది అనే అభిప్రాయమే తప్ప భగవంతుడి అవతారమే అని కాదు. ఇది ఫస్ట్ భగవద్ అవతారాలకి ఆయన యొక్క ఆవేశం అంటే ఆయన యొక్క సన్నిధానం ఉన్నటువంటి ఇతర జీవులు పృథు, బలరామ, వాలి, సుగ్రీవ, హనుమాన్, ప్రద్యుమ్న, భరత, లక్ష్మణ, బలరామ, అర్జున వీళ్ళందరిలోనూ కూడా విశేషమైన భగవద్ ఆవేశం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు మహాపరాక్రమాన్ని ఆ సందర్భాలు చూపించడానికి కుదిరింది. కానీ వాళ్ళు భగవద్ అవతారాలు కాదు. మిగిలితే మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వృషభ, దత్తాత్రేయ, కపిల ఇత్యాదులు ఏవైతే ఉన్నాయి కదా, నరసింహ ఇత్యాదులన్నీ నేరుగా భగవద్ అవతారాలు అనేవి విభాగం. ఇక అంశ అనే వ్యవహారం చేస్తారు. అంశ అంటే 2 రకాలుగా చెప్పబడుతుంది. భగవంతుడి యొక్క అంశాలు 2 రకాలు. ఎలా అయితే తల్లిదండ్రుల యొక్క జెనెటికల్ అంశాలు అంటే తల్లిదండ్రులలో శరీర ధర్మాలు అనేవే ఉన్నాయో
ఆ రెండు శరీర ధర్మాలు మిశ్రణ అయి పిల్లవాళ్ళు ఉంటాయి. పిల్లవాడు పుట్టడం అనేది జరుగుతుంది. క్రోమోజోమ్స్ అంటారు, XY క్రోమోజోమ్స్ ఏవో అంటారు మెడికల్ టర్మినాలజీలో. అలా తల్లిదండ్రుల ఇద్దరి అంశాలతో పిల్లలు పుడతారు. తల్లిదండ్రులు వేరు, పిల్లలు వేరు. ఆ అభిప్రాయంలో మనం భగవంతుడి అంశము అని అంటే భగవంతుడి సాదృశ్యం ఉన్నవాళ్ళు, ఆయన యొక్క పోలికలు ఉన్నవాళ్ళు, ఆ పోలికలు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళనందరినీ కూడా భగవంతుడి యొక్క భిన్న అంశాలు అని అంటారు. భిన్న అంశాలు అని అంటారు, వ్యవహారం చేస్తారు. ఇక అభిన్న అంశాలు అని అంటే ఎవరు? ఏదైతే భగవంతుడి నేరుగా అవతారాలు అనేవి ఉన్నాయో ఆ నేరుగా అవతారాలు అనేవి అవి కూడా భగవంతుడి అంశాలే. కానీ అభిన్న అంశాలు, పోలికలు ఉన్నటువంటి భిన్నాంశాలు మనం. పోలికలు గినికలు భిన్నాంశాలు లాంటి కాదు, అత్యంత అభిన్న అంశాలు. కృష్ణ, రామ, బుద్ధ, వేదవ్యాస ఈ అన్ని రూపాలు ఏక ప్రకారమే. వీటిలో ఏ వ్యత్యాసం అనేది లేదు. ఈ అభిప్రాయంలో భగవంతుడి యొక్క అవతారాలు నేరుగా భగవద్ రూపాలు, భగవంతుడి మూల రూపానికి అవతారాలకి ఏ తేడా లేదు అనేటటువంటి సందర్భం ఏవైతే ఉన్నాయో, ఏ అవతారాలకు ఉన్నాయో వాటిని అభిన్నాంశాలు అని అంటారు. మనలాంటి వాళ్ళకి సంబంధించి మనం భిన్నాంశలం అవుతాం అని చెప్తున్నా అని అభిప్రాయం. అర్థమైందా? అర్థమైంది గురుగారు. జీవద్వయం అంటే గురుగారు? జీవద్వయం అంటే కంసుడి దృష్టాంతం తీసుకుందాం. కంసుడు ఎవరు అంటే కాలనేమి అవతారం అని అంటారు. అలాంటి కాలనేమి అవతారమైన కంసుడికి మళ్ళీ మోక్షం ఇచ్చాడు భగవంతుడు అని వస్తుంది. ఎవరావిడ? పూతన. పూతన భగవంతుడికి పాలు తాగిపిస్తే, విషపు పాలు తాగిపిస్తే అప్పటికీ కూడా పూతనకి మా భగవంతుడు విశేషంగా మోక్షాన్ని ఇచ్చాడు అని కూడా వస్తుంది. శిశుపాల, దంతవక్ర మొదలైనటువంటి రావణ, కుంభకర్ణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిప వీళ్ళు మహాద్వేష్యం చేశారు భగవంతుణ్ణి. అయినా కూడా వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. అంటే ఏమిటి? ఏ వ్యక్తులు మల్టీ పర్సనాలిటీస్ అంటారే, ఆ మల్టీ పర్సనాలిటీస్ అనే రకంగా ఒక్కొక్క జీవుడు బాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అలాంటివి మనం గమనిస్తాం. ఏ పూతన భగవంతుణ్ణి చంపాలి అని వచ్చిందో ఆ పూతన అనే ఆవిడిలో ఇద్దరున్నారు జీవులు. ఒకరు తాటక, రామాయణంలో రామచంద్రుడి చేతిలో మరణించిందే తాటక అని ఆవిడ. రెండోది ఎవరు అంటే ఊర్వశి. ఒకే ఒక సెకండ్ లో చంపాలి అని వచ్చి పూతన భగవంతుడికి పాలు తాగిపించింది. ఆ పాలు తాగిపించేలో పాలు తాగించేటటువంటి సందర్భంలో తాటక భగవంతుడి మీద ద్వేషంతోనే తాగిపిస్తూ ఉంటే ఒక అర సెకండ్ లో ఊర్వశి భక్తితో భగవంతుడికి పాలు తాగించడం అనేది చేసింది. ఆ కొంచెం వ్యత్యాసం అయ్యేసరికి భక్తితో పాలు తాగి విషపు పాలే అయినాను కూడా అశ్రావేశ నిమిత్తకంగా భగవంతుడి మీద భక్తిని చేసి పాలు తాగించేటటువంటి దురుద్దేశంతో, చంపాలనే దురుద్దేశంతో ఆవిడ వస్తే ఆవిడతో పాటు ఈవిడ వచ్చిన చంపాలనే దురుద్దేశం లేదు. కేవలం భగవంతుడిని పాలు తాగించాలి అనే సదుద్దేశం ఉంది. అయితే ఆ శరీరంలో విషపు పాలే ఉన్నాయి. అలాంటి విషపూరితమైన పాలు, విషపూరితమైన ఆలోచనలు ఉన్న తాటకి నరకం ఇచ్చాడు. ఊర్వశికి భగవంతుడు మోక్షం ఇచ్చాడు. కంసుడిలోను కాలనేమి మరియు భృగు ఆ ఇద్దరు కూడా ఉన్నారు. కాలనేమి యాక్టివ్ గా ఉన్నప్పుడు భగవంతుడిని ద్వేషించాడు. ఒక్కొక్కసారి భృగు ఋషి యాక్టివ్ గా ఉండేవారు. దశమస్కంద భాగవతంలో ఆ సందర్భానికి తగ్గట్టు మనకు తెలుస్తూ వెళుతుంది. ఏ కంసుడు వీళ్ళందరినీ చంపేస్తాడే, దేవకీదేవి వసుదేవుడి పిల్లలు 6 మందిని చంపేస్తాడు. 6 మందిని చంపేసిన తర్వాత 7వది ఆపరేషన్ అయిందని అనుకుంటారు. 8వ అవతారం దుర్గా. ఆ దుర్గాదేవి వచ్చి నన్ను చంపడం నీ చేత కాదు, నిన్ను చంపేవాడు ఎక్కడో వేరే చోట పుట్టాడులే అన్న వెంటనే ఒక్కసారిగా చేంజ్ అయిపోతాడు. చేంజ్ అయిపోయి ఎంత తప్పు చేశానా, ఎంత పొరపాటు చేశానా అని పశ్చాత్తాప బుద్ధితో దేవకి వసుదేవులు చిన్నవాళ్లే అయిన వయస్సులో వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు కంసుడు.
అలా జరిగింది అంటే అక్కడ అప్పుడు ఆ సందర్భంలో భృగు యాక్టివ్ గా ఉన్నాడు అని అర్థం. అలాగే హిరణ్యకశిపుడి విషయంలోను ఈ సప్తమ స్కంద భాగవతాన్ని మనం గమనిస్తే హిరణ్యాక్షుడి చావుకి భగవంతుడి మీద పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. కానీ అలాంటి భగవంతుణ్ణి చంపడానికి అన్ని రకాలుగా కుతంత్రాలు చేసి ఎప్పుడైతే హిరణ్యాక్షుడి కళేబరాన్ని శ్మశానంలో దహనం చేసే సందర్భం వచ్చిందో ఆ సందర్భంలో అద్భుతమైన భగవాన్ని ఉంది. సరస్వతి పూర్తిగా